హాయ్ అండి, వెల్కమ్ టు అనదర్ ఫుల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వీడియోస్ అప్లోడ్ చేయడానికి యూట్యూబ్లో ఎందుకు లేట్ అవుతుంది అనే దానికి రీజన్ చెప్పాలంటే 100% నాదే లేట్ అండి. ఎందుకో తెలీదు, వీడియోస్ అప్లోడ్ చేయాలని కానీ ఎడిట్ చేయాలని కానీ అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. సో అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి. అప్లోడ్ చేయడానికి అయితే చాలా కంటెంట్ వీడియోస్ ఉన్నాయి, కానీ నాకెందుకో చాలా లేజీగా అనిపిస్తుంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఇదైతే మా చెల్లి పురుడు రోజు వీడియో అనమాట. ఆల్రెడీ చెల్లికి పాప పుట్టింది అని నేను యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను చెప్పినప్పుడు ఆ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్, చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి వ్యూస్ వస్తాయని చెప్పేసి. ఆల్మోస్ట్ ఆ రెండు వీడియోస్ కూడా 10K పైన వ్యూస్ వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వ్యూస్ వల్లే నాకు మళ్ళీ బూస్ట్ అనిపించి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇదైతే పురుడు వీడియో అనమాట. యాక్చువల్గా మాకైతే 7th డేనే స్నానం చేయించాలి. బట్ ఏంటంటే హాస్పిటల్లో 10th డే వరకు డిశ్చార్జ్ చేయలేదు. బేబీకి లైట్గా జాండీస్ వచ్చినాయి అని చెప్పేసి ఇంక్యుబేటర్లో పెట్టారు. అందుకని చెప్పేసి 10th డే డిశ్చార్జ్ చేశారు. సో మేమైతే 11th డే పురుడు చేస్తున్నాం అనమాట. ఇంకా పురుడు అంటే ఏముంటుంది, అంతా తెలిసిందే, నలుగు పెట్టి స్నానం చేయించడమే పురుడు. సో ఫస్ట్ బాత్ కదా మా బేబీకి, అందుకనే గుర్తుండిపోవాలని చెప్పేసి ఈ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేశాను అనమాట. ఆ రోజు మార్నింగే మా అత్తయ్య ఇంకా మా బావ కూడా వచ్చేసారనమాట. ఇంకా అందరి సమక్షంలో మంచిగా జరిగింది. ఈరోజు అంటే పురుడు రోజున అత్తగారింటి దగ్గర నుంచి తీసుకురావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మా అత్తయ్య వస్తూ ఇవన్నీ తీసుకొచ్చిందనమాట. ఫస్ట్ అయితే పాప కోసం సిల్వర్ది సిగ్గుబిళ్ళను కక్కులు ఉంగరం తీసుకొచ్చిందనమాట. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది, అంటే ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. గోల్డ్ అయినా పెట్టుకోవచ్చు, సిల్వర్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా అది వాళ్ళ ఇష్టం. పెట్టొచ్చు, లేదు అంటే మానేసుకోవచ్చు. సో అది మ్యాండేటరీ ఏం కాదు. అది పక్కన పెట్టేస్తే ఇంకా బుడ్డి కోసం 2 ఫ్రాక్స్ తీసుకొచ్చిందనమాట. అంత క్యూట్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఫ్రాక్స్ అవే 2 బుడ్డి గౌన్లు అనమాట. భలే క్యూట్ అనిపించినాయి. ఇంకా గాజులు, కాటుక, పౌడర్, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకురావాలన్నమాట. అదే బాబు అయితే అవి ఏమీ ఉండవు. దిష్టి పూసలు, పాల పూసలు, నల్ల పూసలు ఇవన్నీ తీసుకొస్తారు బాబు అయితే. పాప అయితే వాటితో పాటు ఎక్స్ట్రాగా ఆడపిల్లకి కావాల్సిన గాజులు, కాటుక, బొట్టు అవన్నీ కూడా తీసుకొస్తారనమాట. ఇంకా చెల్లి కోసం అయితే ఆయిల్ తీసుకురావాలి. అది నువ్వుల నూనె అంటారు కదా, గానుగు నూనె అంటారు. గానుగు నూనె తీసుకురావాలి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఓన్లీ గానుగు నూనెతోనే తినాలి. సో ఆ గానుగు నూనె కూడా ఫస్ట్ అత్తగారింటి వాళ్ళది తీసుకురావాలి. అలాగే తెలగపిండి కూడా అత్తగారు వాళ్ళే తీసుకురావాలి. ఇంకా పూలు, పళ్ళు, తమలపాకులు ఇవన్నీ కామన్గా ఎలా తీసుకొస్తారో అలాగే తీసుకురావాలన్నమాట. సో మా అత్తయ్య అయితే ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంకా ఇక్కడైతే పాపకి స్నానం అయిపోయింది. వెంటనే సాంబ్రాణి పొగ వేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం కదా, కొంచెం లైట్గా వేస్తున్నాము. డాక్టర్స్ అవి వేయొద్దని చెప్పారు, బట్ ట్రెడిషన్ కాబట్టి కొంచెం లైట్గా వేసి కొంచెం ఆ తలంతా ఆరబెట్టేసాం అనమాట. ఎందుకంటే జలుబు చేస్తుందని. ఇంకా పాపకైతే స్నానం చేయించడం అయిపోయింది కదా, ఇంకా చెల్లికి మిగిలింది. సో ఇది దానికోసమే రెడీ చేస్తున్నాం అనమాట. నేను ఇందాక పసుపుతో కొన్ని బాల్స్ లాగా చేశాను కదా, సో అవి కూడా పెట్టాలి. ఇంకా 4 తాంబూలాలు అయితే రెడీ చేయాలన్నమాట. తాంబూలం అంటే తెలిసిందే కదా, తమలపాకులు, అరటిపళ్ళు, వక్క, పూలు. నేను చేసిన ఒక్కొక్క పసుపు ముద్ద 4 పెట్టేసి 4 తాంబూలాలు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు పురుడు చూడలేదు, ఎవరు పురుడికి వెళ్ళలేదు. సో మాకు కూడా చాలా కొత్తగానే ఉంది. అందుకని చెప్పేసి ఇంకా అన్ని డీటెయిల్స్ అడుగుతూ చేస్తున్నాం అనమాట. సో ఎందుకు ఇలా అని చెప్పేసి. సో అదే ఇక్కడ డిస్కషన్. ఇక్కడ మంచం వేసి మంచానికి 4 వైపులా ఈ 4 తాంబూలాలు పెట్టి ఈ మంచం మీద కూర్చోబెట్టి ఫస్ట్ బాగా చేయిస్తారనమాట చెల్లికి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇదంతా అరేంజ్ చేసాము. ఇక్కడ పెట్టాం కదా, అలా మంచానికి 4 వైపులా 4 పెద్దవాళ్ళు
ఎవరైనా సరే 4 తాంబూలాలు పెట్టాలన్నమాట. మళ్ళీ ఇవే తాంబూలాలు చెల్లి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తుంది. నేను ఇందాక పసుపు ముద్ద చేశాను కదా, ఆ పసుపు ముద్దని మనం అంటే తాంబూలం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్కి హ్యాండ్స్కి రాసుకుని చెల్లి మీద కొన్ని వాటర్ పోసేసి ఆ తాంబూలం తీసుకుని వచ్చేయాలన్నమాట. అది అక్కడ జరిగేది. ఇంకా ఇక్కడైతే చాట్ ఉంటుంది కదా, ఆ చాట్లో కొన్ని వేపాకులు వేసి కొత్తది వైట్ కలర్ క్లాత్ ఏదైనా పైన వేసి రెడీ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ చాటలో చిన్న పాపని పడుకోబెడతారనమాట. ఇలా చాట్లో పాపని పడుకోబెట్టి ఇంట్లో ఒక మూల అంటే ఈశాన్యం మూల ఆ పాపని పెట్టేస్తే దేవుడు ఆ పాప తలరాత రాస్తాడు అని నమ్ముతారంట. సో అందుకని చెప్పేసి అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, సౌండ్ చేయకూడదు, చాలా కామ్గా ఉండాలన్నమాట. మనం పాపని పడుకోబెట్టిన తర్వాత నుండి అంతా చాలా కామ్గా ఉండాలి, ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండకుండా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే దేవుడు తలరాత మంచిగా రాస్తాడంట. మనం బయట నుండి ఏదైనా నాయిస్లు, అల్లర్లు, గొడవలు, గట్టిగా మాట్లాడాలు ఇలాంటివి ఏమైనా చేస్తే డిస్టర్బెన్స్లో ఎలా పడితే అలా రాసేస్తాడంట. సో అక్కడ వాళ్ళు చెప్పారనమాట ఇది. సో అందుకని నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట. ఎంత కామ్గా ఉంటే అంత ప్రశాంతమైన తలరాత రాస్తాడు దేవుడు అని చెప్పేసి సైలెంట్గా పెట్టారనమాట ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం. ఇంకా ఇక్కడైతే చెల్లికి స్నానం చేయించడం అయిపోయిందనమాట. ఇక్కడ కొంచెం చిన్న సాంప్రదాయం ఏదో జరుగుతూ ఉంది. సూర్యుడికి పూజ చేయాలి ఫస్ట్ స్నానం చేసి వచ్చిన వెంటనే. సో మాకైతే ఇలా పురుడు స్నానం చేసిన వెంటనే వైట్ శారీ కట్టుకోవాలన్నమాట. సో అందుకనే చెల్లి ఇక్కడ వైట్ శారీ కట్టుకుని సూర్యుడికి పూజ అయితే చేస్తుందన్నమాట. ఈ పూజ అయిపోయిన తర్వాత కొంచెం పచ్చి ఇంగు ఉంటుంది కదా, అది ఒక ముద్ద, వెల్లుల్లిపాయ, ఇంకా బెల్లం ముక్క, ఇవన్నీ నమలకుండా మింగేయాలన్నమాట. ఇంకా ఇందాక చెప్పాను కదా సైలెంట్గా ఉండాలి ఒక అరగంట అని చెప్పేసి, ఈ అరగంటలో బయట సైలెంట్గా ఈ తతంగం అంతా కంప్లీట్ చేసేసామన్నమాట. తర్వాత పాపనైతే బయటకు తీసుకొచ్చేసి పాపకి డ్రెస్ అది వేసి రెడీ చేస్తామన్నమాట. అప్పటి వరకు డ్రెస్ ఏం వేయకూడదు, కొత్త డ్రెస్ అసలే వేయకూడదు. ఫస్ట్ స్నానం చేయించిన తర్వాత ఈ రిచువల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నాన్నమ్మ వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రాక్ వేయాలన్నమాట. ఇక్కడ రెడీ చేస్తుంది అయితే మా ఆంటీ, తెలుసు కదా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో కనిపిస్తూనే ఉంటారు. మా మమ్మీకి క్లోజ్, నియర్ అండ్ డియర్ ఫ్రెండ్ అనమాట. సో ఆ ఆంటీతోనే రెడీ చేయించామన్నమాట ఫస్ట్ టైం. ఆంటీ రెడీ చేసి నీట్గా మంచిగా ఫ్రాక్ వేసి మా బంగారు తల్లిని బుట్ట బొమ్మలా రెడీ చేశారనమాట. భలే క్యూట్గా అనిపించింది. అంటే ఇప్పటి వరకు న్యాచురల్గా చూస్తాం కదా బొట్టు అవేమీ లేకుండా, ఫస్ట్ టైం బొట్టు అవన్నీ పెట్టేసరికి చాలా కొత్తగా అనిపించింది. అయినా చాలా క్యూట్ ఉంది. చింతలకి మెడలో వేసిన లక్ష్మీదేవి సిల్వర్ లాకెట్ ఉంది కదా, అది కళ్యాణి ఆంటీ గిఫ్ట్ చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా చూసారు కదా మా బుడ్డి తల్లి ఎంత క్యూట్గా రెడీ అయిందో. చిన్ని తల్లి చాలా క్యూట్ ఉంటుందండి, ఇప్పుడు పెద్దదైపోయింది, భలే క్యూట్గా ఉంటుంది. ఇంత రెడీ చేసి అంతా చేసేలోపు మా డాడీ వచ్చారనమాట. సో ఒకసారి మా డాడీ కూడా చూపిస్తున్నాము. చింతల్లి మా డాడీకి చాలా అలవాటు అండి, ఎందుకంటే 5 months ఇక్కడే ఉంది కదా పుట్టిన దగ్గర నుంచి. మా డాడీ వాయిస్ వింటే చాలన్నమాట ఓ నవ్వేస్తుంది, ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా అలవాటు అయిపోయింది తాతయ్యకి. ఇంకా ఇదంతా చూసుకుంటూనే లంచ్కి ఇంకొక వైపు అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేస్తామన్నమాట. అది కార్తీక మాసం, సో నాన్ వెజ్ పెట్టకూడదు, అందుకని చెప్పేసి అన్ని వెజ్ కర్రీసే వండాము. చారు, పొటాటో ఫ్రై, పప్పు, తెలగపిండి, చెల్లి కోసం బీరకాయ కర్రీ, కొబ్బరి టమాటో పచ్చడి, పెరుగు అనమాట. సో కామన్గా వండేవే, నాన్ వెజ్ వండకూడదు కాబట్టి. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కుక్కకి భోజనం పెట్టాలి.
ఇక్కడ నేనైతే వేపాకులు రెడీ చేస్తున్నాను అనమాట. ఈ వేపాకులు కుక్కకి కట్టేసి కుక్కకి బొట్టు పెట్టి భోజనం పెట్టాలన్నమాట. అది మనం కాదు, చెల్లె పెట్టాలన్నమాట. సో అందుకని చెప్పేసి రెడీ చేస్తున్నాము అన్నీ. కుక్క భోజనం చేసిన తర్వాతే మనందరం కూడా చేయాలి. అది కూడా ఆడ కుక్కకు మాత్రమే భోజనం పెట్టాలి, మగ కుక్కకు కాదు. లక్కీగా మా ఇంటి దగ్గరలోనే ఒక ఆడ కుక్క అప్పుడే డెలివరీ అయ్యి మరీ ఉందన్నమాట. సో అదే లక్కీగా ఫీల్ అయ్యి దానికి భోజనం పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా భోజనాలన్నీ కంప్లీట్ చేసుకుని అలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఇక్కడితో పురుడు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బారసాల వీడియోతో, అదే ఉయ్యాల ఫంక్షన్లో తీసిన వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.